జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 21వ వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి గూడూరు సందీప్ కమలం పువ్వుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ వార్డు అభివృద్ధికి తోడ్పడగలరు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ నర్సంపేట మున్సిపాలిటీలో 30 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈనాడు ముఖ్యంగా 21వ వార్డు మా సోదరుడు మా పట్టణాధ్యక్షుడు గూడూరు సందీప్కి అవకాశం కల్పించడం జరిగింది. మరి గూడూరు సందీప్ అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఈ ఏరియాలో అందరికీ సుపరిచితుడు. మరి అవతల పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరన్నా అంటే మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక దందా కార్యక్రమాల మీద కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈనాడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటూ తిరుగుతున్నారు. మరి 15 సంవత్సరాల నుంచి ఒక పేపర్ వేసుకొని అంచెలంచెలుగా పైకెదిగిన గూడూరు సందీప్ కోటేస్తారో, మరి దందాలు చేసుకుంటూ దౌర్జన్యాలు చేసుకుంటూ తిరిగే నాయకులకు కోటేస్తారో 21వ వార్డు ప్రజానీకానికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు మీ డోర్ స్టెప్ దగ్గర అంటే మీ ఇంటి ముందు మీది ఒక మోరీ స్టక్ అయితే ఈయన వ్యాపారాలు, ఆయన దందాలు, ఆయన వ్యాపారాలు, ఆయన దందాలు చూసుకోవడమే సరిపోతుంది తప్పితే ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు జరిగే ఇబ్బందులను పట్టించుకోవడానికి వాళ్ళు రాజకీయం చేయట్లేదు, వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదు. మరి ప్రజాసేవ చేద్దామని చెప్పి చదువుకున్న యువకుడు చిన్న పనులు చేసుకుంటూ, చిన్న వృత్తులు చేసుకుంటూ పైకి వచ్చి ఈనాడు మీ 21వ వార్డు ప్రజల్ని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. మరి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతున్నాం. మరి అలాగే నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 డివిజన్లో కూడా చదువుకున్న యువకులను, యువతి అక్క చెల్లెలను అందరికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి నర్సంపేటలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా చాలామంది మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాకు ఈసారి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి మేము ఇదివరకు ఆప్షన్ లేకనే కాంగ్రెస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో ఓటేసినాం తప్పితే బీజేపీ పార్టీ ఉన్నాక నరేంద్ర మోడీ గారిని చూసి, ఇక్కడ లోకల్ నాయకత్వాన్ని చూసి మేము బీజేపీకే ఓటేస్తాం, బీజేపీకే మద్దతు తెలుపుదామని చెప్పి మన కాలనీలలో కానీ మన వార్డులలో కానీ ప్రజానీకం అందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ మీడియా మిత్రుల సమక్షంలో కూడా నేను నర్సంపేట ప్రజానీకానికి ఒక్కటే నేను చేసే అప్పీల్, మీ ముందు మంచి అభ్యర్థులను ఉంచినాం, చదువుకున్న అభ్యర్థులను ఉంచినాం, ఎటువంటి నేర చరిత్ర కానీ రాజకీయ చరిత్ర కానీ లేని వ్యక్తులను మీ ముందు అభ్యర్థులుగా నిలబెట్టినాం. ఇప్పుడు సో మీరు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని చెప్పి మనం 24 గంటలు మాట్లాడుకుంటామో ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఎట్లాంటి తాయిలాలు కానీ ఓట్లకు కానీ ఇట్లాంటి ఏం చేసుకోకుండా కష్టపడి ఉండే యువకులకు, చదువుకున్న యువకులకు ఇచ్చినాం కాబట్టి మీరు ఓట్లు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మీ మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి తలుచుకొని ఓటేసే ముందు ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా 2 చేతులు ఎత్తి నమస్కరించి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నర్సంపేటలో ఇంతకుముందు బీజేపీ తరఫున ఎన్ని వార్డులకు ఎప్పుడూ మీరు అభ్యర్థులు నిలబెట్టలేదు. ఈసారి 30 వార్డులకు 30 వార్డులు నిలబెట్టాలి కదా, ఇప్పుడు 30 వార్డులో మీరు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? గతంలో పార్టీ నర్సంపేట లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలాలు ఉన్న ఏరియా నర్సంపేట నియోజకవర్గం. దాంట్లో ఇదివరకు 5 పర్యాయాలు ఇక్కడ ఒక నాయకుడు ఎమ్మెల్యే చేయడం జరిగింది, ఓంకార్ గారు. మరి అట్లాంటి ఏరియాను ఈనాడు ఎరుపుమయం నుంచి కాషాయమయానికి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఎందుకంటే టైం చేంజ్ అయిపోయింది. నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రపంచ దేశాలే మేము భారతదేశంలో ఉంటే బాగుండు, మేము నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మాకు ఉంటే బాగుండు అని ప్రపంచ దేశాలే మాట్లాడుతున్నాయి. అందులో మన తెలంగాణ ఎంత, మన నర్సంపేటలో ఉన్న మనం ఏంటి, అందరం కూడా మారుతున్నారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రేమిస్తున్నారు అని అంటే ఈనాడు మోడీ లాంటి నాయకుడు మన దేశాన్ని ఎక్కడికి 13వ ఆర్థిక స్థానంలో ఉంటే దాన్ని 3వ స్థానానికి తీసుకొచ్చాడు. సో ఆ విధంగా ప్లస్ ఇక్కడ లోకల్లో మా లీడర్షిప్ స్టార్ట్ అయిన కానీ మేము కూడా అహర్నిశలు సాగుకు, బతుకు, మంచికి, చెడుకు ఇక్కడ కుటుంబాలన్నింటినీ కూడా వార్డులలో కానీ కాలనీలలో కానీ ఏ సందర్భం వచ్చినా మేము రిసీవ్ చేసుకున్నాం. ఎట్లాంటి సందర్భాలు అయినా సరే పబ్లిక్ని రిసీవ్ చేసుకున్నాం, పబ్లిక్ తోడ్పాటుగా ఉన్నాం. అదే విధంగా పార్టీలోకి మేము తీసుకొచ్చిన అన్నదమ్ములు కూడా వాళ్ళ వార్డులలో కానీ గ్రామ పంచాయతీలలో కానీ ఊర్లలో కానీ అదే రకంగా ఉంటున్నాం. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 30 డివిజన్లలో పోటీ చేయడం మేము ఈసారి చాలా గర్వంగా భావిస్తున్నాం.
ఎందుకంటే గతంలో ఇక్కడ ఈ పార్టీలో కొంతవరకు తక్కువ స్థానంలో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు 30 స్థానాల్లో పోటీ చేసాం. సుమారు 15 నుంచి 20 స్థానాల్లో చాలా గట్టిగా పోరాడుతున్నాం. మిగతా స్థానంలో కూడా మాకు గౌరవప్రదమైన ఓటు బ్యాంక్ ఉన్నది. నర్సంపేట మున్సిపాలిటీని ఎలా కైవసం చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఆ రిజల్ట్ రాకపోయినా కానీ మాకు గౌరవప్రదమైన రిజల్ట్ వచ్చి 10 స్థానాల నుంచి 12 స్థానాల వరకు వస్తుందని చెప్పి సర్వే రిపోర్ట్ కూడా ఉన్నది. మరి ప్రజలందరికీ కూడా నేను చేసే మనవి ఏంటంటే, మీరు ఓటేసే ముందు ఒక్కసారి శ్రీరాముని, ఒక్కసారి నరేంద్ర మోడీని గుర్తు తెచ్చుకోండి. ధన్యవాదాలు.